అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై కేంద్రం కొత్త నిబంధనలు విధించింది. రాష్ట్ర సర్వేను పరిగణనలోకి తీసుకోకుండా తమ యాప్ ద్వారా మళ్ళీ సర్వే చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రం గందరగోళం నెలకొంది. దాని గురించి పూర్తి ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వీటిపై తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించి 23 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. దీనికి సంబంధించిన జాబితా కూడా కేంద్రానికి పంపింది. అయితే ఈ జాబితాను తాము ఆమోదించబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే స రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యాప్‌ని తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా మాత్రమే మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇయ్యాలని కోరింది. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు గందరగోళం నెలకొంది. కేంద్రం రూపొందించిన మొబైల్ యాపు ద్వారా అన్ని దరఖాస్తులపై మళ్ళీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాని ప్రక్రియ అది. దీనికి ఎంతో టైం గూడా పడతది. ఇప్పటికే ఇండ్ల నిర్మాణ పనులు గూడా ప్రారంభమైంది. అయితే ఈ కేంద్రం కొత్త నిర్ణయంతోనే అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది కాబట్టి కేంద్రం నుంచి నిధులు విడుదలైతే లబ్ధిదారులకు మొదటి విడతగా సొమ్మిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పనులన్నీ ఎక్కడియక్కడే ఆగిపోయినాయి. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. సీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారో కేంద్రం ఇంకా స్పష్టత అయితే ఇయ్యలేదు. ఇళ్ల అర్హత విషయంలో కేంద్రం బాగా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుంది. అర్హత గల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే ఉండాలి. ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదని కేంద్రం చెప్పింది. అర్హత లేని వారి జాబితాలో చేర్చినట్టయితే నిధులు ఇయ్యమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు అనుకూలంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఇంతకుముందు చేసిన సర్వేలో దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా, వాళ్ళకున్న వెహికల్స్ గాని అంటే 2 వీలర్, 4 వీలర్ అట్నే ఏమైనా ఇన్‌కమ్ టాక్స్ కడుతుర్రా లేరా అలాంటి సంబంధించిన వివరాలు అంటే అప్‌డేట్ చేయలేదని కేంద్రం అభ్యంతరం చెప్పింది. అయితే ఇవి పెద్ద సమస్యలు కావని ఇళ్ల మంజూరుకు ముందు ఇవన్నీ అప్‌లోడ్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. అయితే ఈ విషయానికి సంబంధించి కేంద్రం గూడా సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఆశిస్తుంది. కానీ ఇంతవరకైతే ఏ క్లారిటీ రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇల్లుకు 73,000 అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5,00,000 ఆర్థిక సాయం ప్రకటిస్తా అని చెప్పింది. అంటే ప్రకటించింది. కేంద్రం సాయం లేకుంటే ఈ 5,00,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరించాల్సొస్తుంది. దీనివల్ల ఇందిరమ్మ ఇల్లు పథకం కొంచెం లేట్ అయ్యేటట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ఒక్కో ఇంటికి 5,00,000 ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరి 26న ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే రూరల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 71,500 ఇండ్లను మంజూరు చేసింది. వాళ్ళకు లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చింది. అయితే చాలా చోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. కాగా ఈ పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే అర్బన్ ఏరియాలో ఒక్కో ఇంటికి 1,50,000 లక్షలు. రూరల్ ఏరియాలో అయితే 72,000 ఇవ్వనుంది. ఈ లెక్కన మొత్తం 1,00,000 ఇండ్లకు 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికొస్తాయి. దీంతో ఈ 1,00,000 ఇండ్లకు మిగతా 3,50,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సుంటది. ఇది కేంద్రం తొందరగా ఈ నిధులు మంజూరు చేస్తే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే లబ్ధిదారుల వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ అనేది వారి ఖాతాలలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.